గురించి అపోస్తలుడు పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రికను రాస్తూ తెలియపరిచిన మాటలను ఈరోజు మనం మన స్థానిక సంఘాన్ని పోల్చుకొని నేర్చుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11, 12 వచనాలను ఎవరు రాశారంటే అపోస్తలుడు పౌలు గారు రాశారు. ఎవరికి రాశాడు అనగా కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి ఈ పత్రిక రాయబట్టాన్ని మనం చూస్తున్నాం. అది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది ఇది ఎవరికి రాశాడు అనేది. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తులుగా ఉండటకు పిలువబడిన పౌలను సహోదరునైనటువంటి సోసేనేసును కొరింథీలోనున్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి అనే మాట రాయబడింది. అంటే అపోస్తలుడు పౌలు గారు ఎవరికి రాస్తున్నాడంటే కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి అనగా పరిశుద్ధులకు పరిశుద్ధపరచబడటానికి పిలువబడిన వారికి పత్రిక రాస్తున్నాడు. అంటే ఒక విషయం ఎవరికి చెప్పబడుతుందో తెలుసుకుంటే దానిని బట్టి మనం అర్థం చేసుకోవటం సులువుగా ఉంటుంది. ఇప్పుడు హాస్పిటల్కి వెళతాం, డాక్టర్ ఒక్కడే, కానీ ఒక్కొక్క పేషెంట్కి ఒక్కొక్క రకమైనటువంటి నియమాలు చెప్తాడు. ఒక్కొక్క రకమైన నియమాలు ఏంటి? కొంతమందిని మీరు అసలు ఈ కాయలే తినొద్దంటాడు, కొంతమందిని మీరు ఈ కాయలు బాగా తినమంటాడు. అంటే వాళ్ళకి అది తినకూడదనే జబ్బు ఉంది కాబట్టి అది తినకూడదు, వాళ్ళు ఇది తినవలసిన అవసరం వీళ్ళకు ఉంది కాబట్టి వీళ్ళు దీన్ని ఖచ్చితంగా తినాలి. అలాగే బైబిల్లో కూడా ఒక వాక్యం చెప్పబడుతుంది అంటే అది ఎవరికి చెప్పబడుతుంది అనేది మనకు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాక్యం అయితే సంఘానికంటే బాప్తిసం పొందిన వాళ్ళకా పొందిన వాళ్ళకా? బాప్తిసం పొందినటువంటి వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నటువంటి వాళ్ళకి, అప్పటికే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, దేవుని ఎరిగిన వారుగా ఉన్నారు, ఆరాధనకి వెళ్తున్నారు. దేవుని నమ్మినటువంటి వాళ్ళకి పత్రికలు రాస్తున్నాడు. దేవుని నమ్మినటువంటి వాళ్ళకి పత్రికను రాస్తూ ఆయన పాత నిబంధన భాగంలో జరిగినటువంటి ఒక సంఘటనను జ్ఞాపకం చేస్తూ ఇవి అప్పుడున్నటువంటి వాళ్ళకి దృష్టాంతములుగా సంభవించినవి, అవి వింటున్న మనకి ఇప్పుడు ఏం కలగాలంట? బుద్ధి కలుగుటకై ఇవి మనకు రాయబడినవి అనే మాట అక్కడ మనం చూస్తున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై, మనకంటే ఇప్పుడు పరిశుద్ధులుగా ఉండటానికి, దేవుని విశ్వాసంగా నడుచుకోవటానికి, దేవుని ఆరాధన చేయడానికి మనం ఈ స్థలానికి వచ్చాం. దేవుని మీద నమ్మకంతో వచ్చిన మనకి మరింతగా జ్ఞానం కలగటానికి, మరింతగా విశ్వాసం కలగటానికి పాత నిబంధనలో జరిగిన విషయాలు మరలా దేవుడు రాయించాడంట. అవి మీరు ధ్యానించుకోవటం వలన మీకు బుద్ధి కలుగుతుంది అని అంటాడు. ఇక్కడ ఈ 10వ అధ్యాయంలో పౌలు గారు పాత నిబంధనలో జరిగిన విషయాలు ఏం జ్ఞాపకం చేశాడంటే మొదటి వచనం చూడండి. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేమనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి, వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అంటే ఇక్కడ పౌలు గారు ఇశ్రాయేలు గురించి క్రైస్తవులకు జ్ఞాపకం చేస్తున్న సంఘటన ఒకటి ఉంది. ఆ సంఘటన జ్ఞాపకం చేసి వీళ్ళకి వాక్యం చెప్తున్నాడు. ఏ సంఘటన? ఇశ్రాయేలీలంట ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు దేన్ని దాటారు? ఎర్ర సముద్రమును దాటిన సందర్భాన్ని జ్ఞాపకం చేస్తూ వాళ్ళు ఎర్ర సముద్రము దాటినప్పుడు జరిగిన సంఘటనలో మీరు వింటే ఇప్పుడు మీకు కూడా వివేకము జ్ఞానము కలుగుతుందని చెప్పి ఇక్కడ అపోస్తలుడు పౌలు గారు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక
పౌలు గారు జ్ఞాపకం చేసిన ఆ సంఘటన ఈరోజు మనము వాక్య ప్రకారంగా మనం కూడా జ్ఞాపకం చేసుకుందాం. తద్వారా మనకి బుద్ధి కలుగుతుంది. తద్వారా విశ్వాసములో మనము స్థిరపరచబడతాం. ఏ సంఘటన? ఎర్ర సముద్రము దగ్గర జరిగినటువంటి సంఘటన. ఎర్ర సముద్రము దగ్గర జరిగినటువంటి ఆ సంఘటనను మనము నిర్గమాకాండములో 14వ అధ్యాయములో మనం చూస్తాము. ఈ సంఘటన పాత నిబంధన భాగములో నిర్గమాకాండము 14వ అధ్యాయములో ఆ భాగాన్ని మనం చూస్తాము. ఈ 14వ అధ్యాయంలో 4 సంఘటనలు జరిగినాయి. ఈ 14వ అధ్యాయంలో దేవుడు 4 సంఘటనలు జరిగించాడు. ఇవి ఇప్పుడు మనకి బుద్ధి కలగజేస్తాయి. ఇవి మనం నిలబడిన మనము పడిపోకుండా చేయటానికి మాదిరికరంగా కూడా ఉంటాయి. ఏవి అంటే ఎర్ర సముద్రం దగ్గర జరిగినటువంటి 4 సంఘటనలు. ఈ 4 సంఘటనలు ఏమిటి అని అంటే, మొదటి సంఘటన, ఇశ్రాయేలీయులు ఏ దేశములో ఉండగా, అనగా ఇశ్రాయేలీయులు ఏ దేశంలో బానిసలుగా ఉండగా దేవుడు వాళ్ళని విడిపించాడు? ఏ దేశంలో? ఐగుప్తు దేశంలో. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఆ తర్వాత మోషే ద్వారా దేవుడు వాళ్ళని విడిపించాడు. మోషే ద్వారా దేవుడు వాళ్ళని విడిపించేటప్పుడు, విడిపించిన తర్వాత దేవుడు వాళ్ళని ఏం చేస్తాడో ముందే చెప్పాడు. ఏం చేస్తాడో ముందే చెప్పాడు. ముందే ఎందుకు చెప్తారు? దానికి ఇష్టపడి, అది నచ్చి, నమ్మకం ఉన్న వాళ్ళే దానికి వస్తారు కాబట్టి. ఇక్కడ కూడా ఎవరైనా బాప్తిసం పొందుతాను అంటే, బాప్తిసం పొందిన తర్వాత ఏం చేయాలో పొందిన తర్వాత చెప్తామా? పొందక ముందే చెప్తారా? పొందక ముందే చెప్తారు. మనం ఎవరినైనా పనికి పిలిచేటప్పుడు కూడా, పనికి పిలిచేటప్పుడే ఏ పని చేయాలో వాడికి మనం చెప్తాం. ఎవరో ఒక వ్యక్తిని పనికి పిలిచాం, ఆయనేమో కార్పెంటర్ పని చేస్తాడు, నీకు చేయవలసిన పని ఏమో కరెంటు పని చేస్తాడా? అందుకు ఏమంటాం? మా ఇంట్లో కరెంటు పని చేయాలి, నువ్వు వస్తావా? అతను కరెంటు పని తెలిస్తే వస్తాడు, అది తెలియకపోతే నేను వచ్చినా ఏం చేయలేను అంటాడు. అంటే ఒక పని చేయకమునిపే ఏం పని చేయాలో తెలియపరుస్తాం. అలాగే బైబిల్లో కూడా ఒక వ్యక్తి రక్షణ పొందకమునిపే రక్షణ పొందిన తర్వాత ఏం చేయాలో దేవుడు చెప్పాడు. ప్రతి ఆదివారం ఖచ్చితంగా ఆరాధనకి వెళతాను అనుకుంటే రక్షణ పొందు. ప్రతి ఆదివారం రొట్టె విరుస్తాను అనుకుంటే రక్షణ పొందు. లోకములో ఇంకా పాపం చేయను అనుకుంటే రక్షణ పొందు. లోక సంబంధమైన ఆశలు నాకు ఉండవనుకుంటే రక్షణ పొందుకో. పరిశుద్ధుడిగా ఉండు. అప్పుడు నీవు పరిశుద్ధతను కాపాడుకొని కొనసాగిస్తావు. అంటే ముందే దేవుడు చెప్పి దానికి ఒప్పుకున్న వాళ్ళని మాత్రమే పరిశుద్ధులుగా చేస్తున్నాడు. ఇలాగే ఇశ్రాయేలు యొక్క ప్రయాణంలో కూడా ముఖ్యంగా ఎర్ర సముద్రము దగ్గర దేవుడు 14వ అధ్యాయంలో 4 సంఘటనలు ఇశ్రాయేలు కొరకు చేశాడు. ఆయన చేసిన 4 విషయాలలో ఒక విషయం ఏమిటంటే, నిర్గమాకాండము 14వ అధ్యాయము మొదటి వచనము నుంచి 3 వచనాలుగా మనం వాటిని చూసుకున్నట్లయితే, అక్కడ ఉన్నటువంటి లేఖన భాగములో ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను. ఇశ్రాయేలీయులు తిరిగి అని పదం ఉంటుంది ఇక్కడ. అంటే ఇక్కడ మోషేతో అంటున్నాడు, మోషే ఇశ్రాయేలుని విడిపించడానికి నువ్వు వెళ్ళాలి. వాళ్ళని విడిపించి ఎక్కడికి తీసుకురావాలో ముందే చెప్తున్నాడు. ఇశ్రాయేలు అందరికీ చెప్పు, వాళ్ళు తిరిగి ఐగుప్తు దేశా నుంచి కానాను దేశానికి ప్రయాణమే వెళ్ళాలి. కానీ ఇక్కడ దేవుడు వాళ్ళ విషయంలో చేసినటువంటి పని ఏంటో తెలుసా? మొదటి సంఘటన, దేవుడు వాళ్ళని తీసుకెళ్ళేటప్పుడు తక్కువ దారిలో కాకుండా ఎక్కువ దారిలో తీసుకెళ్ళాడంట. అంటే తక్కువ దూరంలో కాకుండా ఎక్కువ దూరంలో తీసుకెళ్ళాడంట ఇశ్రాయేలీయులు. నిర్గమాకాండం చూడండి, 13వ అధ్యాయంలో 18వ వచనంలో మోషేకి దేవుడు చెప్పాడు,
17వ వచనం నుంచి, నిర్గమాకాండము 13వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఫరో ప్రజలను పోనీయక దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరుగుదురేమో అనుకుని ఫిలిష్తీయుల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపించలేదు. సమీపం అంటే ఏంటి? దగ్గర అంటే ఐగుప్తు దేశాన్ని నుంచి కానాను దేశానికి వెళ్ళాలంటే దగ్గర మార్గం ఫిలిష్తీయుల మార్గం గుండా వెళ్ళిపోవచ్చు. ఇది దగ్గరైన మార్గం, ఇది దగ్గర మార్గం. కానీ దేవుడు ఏం చేశాడంట చూడండి, 18వ వచనంలో, నడిపించలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగో ఎర్ర సముద్రము అరణ్యమున నడిపించెను. ఏ దారంట? చుట్టూ దారంటే దగ్గర దూరమా? దూరం దారిలో నడిపించాడంట. దగ్గర దారిలో కాకుండా దూరం దారిలో నడిపించాడంట. మనకి శనివారం ఆదివారం రామచంద్రలో మీటింగ్స్ జరిగినాయి. దానికి కొంతమంది హనుమాన్ జంక్షన్ నుంచి వచ్చారు. హనుమాన్ జంక్షన్ నుంచి రావటానికి బుడమేరు పొంగిపోయింది. ఆ ప్రవాహానికి వాహనాలు ఇటు అటు వెళ్ళటానికి లేవు. కాబట్టి వాళ్ళు ఎలా వచ్చారో తెలుసా? విజయవాడ వెళ్ళి కోరంకి నుంచి పామర్ నుంచి గుడివాడ వచ్చారు. దగ్గర దారా చుట్టూ దారా? హనుమాన్ జంక్షన్కి గుడివాడకి మధ్యలో సమయం అరగంట. కానీ వాళ్ళు గుడివాడ రావడానికి వాళ్ళకి పట్టిన కాలం 2 గంటలు. అరగంటలో చేయవలసిన ప్రయాణం 2 గంటలు చేయవలసి వచ్చింది. ఎందుకంటే చుట్టూ తిరిగి వచ్చారు కాబట్టి. దేవుడు కూడా ఇశ్రాయేలు విషయంలో మనుషులందరూ ఎప్పుడు చేసే ప్రయాణం ఉంటుందండి, సమీపమైన ప్రయాణం. అది ఎలా అంటే ఐగుప్తు, ఫిలిష్తీయుల దేశం, కానాను. ఇది చాలా దగ్గర దూరం. భౌగోళిక చరిత్ర ప్రకారంగా చెప్పాలంటే ఐగుప్తు నుంచి ఫిలిష్తీయుల దేశంలో నుంచి కానాను దేశానికి వెళ్ళటానికి 450 కిలోమీటర్లు అంట. ఎన్ని కిలోమీటర్లు? 450 కిలోమీటర్లు. 450 కిలోమీటర్లు వాళ్ళు నడుచుకుంటూ ప్రయాణం చేయాలంటే వాళ్ళకి పట్టే సమయం చరిత్ర ప్రకారంగా 11 రోజులు. ఐగుప్తు దేశా నుంచి కానాను దేశానికి వెళ్ళడానికి వాళ్ళకి పట్టేటువంటి సమయం 11 రోజులు. చేయవలసిన ప్రయాణ దూరం 450 కిలోమీటర్లు. కానీ దేవుడు ఏం చేశాడంట? మనుషులు ఏర్పాటు చేసిన మార్గంలో కాకుండా చుట్టూ మార్గంలో తిప్పుకొచ్చాడంట. ఎలాగో మనుషుల మార్గం కాకుండా ఐగుప్తు నుంచి ఎర్ర సముద్రం దాటించి సేనాపర్వతం దగ్గర నుంచి మిగ్దోలు ప్రాంతాన్ని తీసుకుని వెళ్ళి అప్పుడు కానాను తీసుకెళ్ళాడంట. అంటే దేవుడు నడిపించిన మార్గం ఎన్ని కిలోమీటర్లో తెలుసా? 8,500 కిలోమీటర్లు. చరిత్ర కాదని బట్టి ఎంత కిలోమీటర్లు? 8,500 కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అసలు ప్రయాణం దగ్గర మార్గం ఎంత? 450 కిలోమీటర్లు. ఇక్కడ మార్గాన్ని మార్చింది ఎవరు? దేవుడు మార్చేశాడు. ఎందుకు మార్చాడంట? ఇందా చదువుకున్న వాక్యంలో చెప్పాడు 13వ అధ్యాయం 17వ వచనంలో, మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూసినప్పుడు వారు పశ్చాత్తాపపడి ఐగుప్తునకు తిరిగిపోవుదురేమో అనుకుని ఏమనుకున్నాడట? ఇప్పుడు వీళ్ళు ఐగుప్తు దేశానికి బయలుదేరి వెళ్తున్నారు. అంటే మీకు అర్థమయ్యేది చెప్పాలంటే ఇక్కడ 3 పార్ట్లు పెట్టాను నేను. మధ్యలో బ్లూ కలర్ బాక్స్ ఉంది. ఇది ఫిలిష్తీయుల దేశం. ఐగుప్తు నుంచి బయలుదేరిన వీళ్ళు స్ట్రైట్గా ఫిలిష్తీయుల దేశం దాటి కానాను దేశానికి వెళ్ళిపోవచ్చు. కానీ ఫిలిష్తీయులు ఇశ్రాయేలుకు శత్రువులు. ఇక్కడి నుంచి వీళ్ళు రాగానే వీళ్ళతో ఏం చేస్తారు? యుద్ధం చేస్తారు, తిరుగుబాటు చేస్తారు. ఇక్కడి నుంచి వచ్చిన వీళ్ళు ఎదురవ్వగానే వీళ్ళు భయపడి మళ్ళా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతారేమో. 430 సంవత్సరాలు బానిసలుగా ఉన్న వాళ్ళు వీళ్ళకు భయపడి మళ్ళా వెళ్ళిపోతారేమో. కనుక వాళ్ళకి ధైర్యం ఉండాలి అంటే శత్రు భయం వాళ్ళకు ఉండకూడదని చెప్పి దేవుడు ఈ మార్గం గుండా కాకుండా మ్యాప్లో ఉంటుంది వి షేప్ అంటే ఇలా నడిపించాడు వాళ్ళని. దేవుడు వాళ్ళ మార్గాన్ని మార్చాడు. ఈ విషయాన్ని ముందే చెప్పాడు వాళ్ళకి. ఏమని?
నేను మిమ్మల్ని పాలు తీరు ప్రపంచ కానాను దేశాన్ని తీసుకెళ్తాను, కానీ తీసుకెళ్ళేటప్పుడు చుట్టూ మార్గం గుండా తీసుకెళ్తాను. మీరు అనుకునే మార్గము కాదు, నేను అనుకునే మార్గంలో తీసుకెళ్తాను. అందుకు మీకు ఇష్టమేనా అని అడిగాడు. దానికి వాళ్ళు విశ్వాసం కలిగిన వారుగా ఒప్పుకున్నారు. ఎందుకంటే మార్గాన్ని మార్చిన దేవుడే మార్గాన్ని చేర్చుతాడు కూడా. చేర్చడా? మార్గాన్ని మార్చిన దేవుడే మార్గాన్ని చేర్చుతాడు. కనుక దేవుడు మార్గాన్ని మార్చిన ఆయనే మాకు మార్గాన్ని చేరుస్తాడు అని విశ్వాసం వాళ్ళు కలిగిన వారుగా దాన్ని ఒప్పుకున్నారు. కాబట్టే అక్కడ దేవుడు వాళ్ళ ప్రయాణం అవ్వగానే 20వ వచనంలో చూడండి, 13వ అధ్యాయం 20వ వచనం, నిర్గమకాండ 13:20. వారు సుక్కోతు నుండి ప్రయాణం అయిపోయి అరణ్యము దగ్గరున్న యాతేములో దిగిరి. వారు పగలు రాత్రి ప్రయాణము చేయుచుండగా యెహోవా త్రోవలో వారు నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను రాత్రి వేళ వెలుగుచుటకు అగ్ని స్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను. ఇక్కడ వాళ్ళు ఎప్పుడైతే ప్రయాణాన్ని ప్రారంభించారో పగలు ఎండదెబ్బ తగలకుండా మేఘస్తంభం వచ్చింది, రాత్రి చీకటిలో వాళ్ళు బాధపడకుండా అగ్ని స్తంభం వచ్చి వాళ్ళు వెనకాల నడిచిందట. ఈ దేవుని కాపుదల, ఈ దేవుని నడిపింపు ఇశ్రాయేలీయులకు దేవుడు చెప్పిన మార్గం నడిస్తే వస్తుందా, వాళ్ళు అనుకున్న మార్గంలో వాళ్ళు వెళ్తే వస్తుందా? అయ్యా అదేదో చాలా దూరంగా కనపడుతుంది, అంత దూరం మేము నడవలేం, కానీ మాకు తెలిసి సులువుగా ఈ మార్గం ఉంది కాబట్టి మేము ఫిలిస్తీన్ల ప్రాంతం గుండా వెళ్ళిపోతామని వెళ్ళారనుకో, దేవుని సహాయం ఉండదు, దేవతతో కాపుదల ఉండదు, దేవుని పోషణ వాళ్ళకుండదు. ఎప్పుడు దేవుడు వాళ్ళ కాపుదల ఇచ్చాడంటే ఐగుప్తు నుంచి సుక్కోతుకు వచ్చి యాతనిముకు వచ్చినప్పుడు, అప్పుడు వాళ్ళ మార్గంలో ప్రవేశించగానే దేవుడు దేవదూతలను వాళ్ళ కాపుదలుగా పంపించాడు. అందుకే మనం కూడా నేర్చుకుంటాం, యెహోవాయందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూతలు కావలి మండలిని వారిని రక్షిస్తారు. కనుక నీవు యెహోవాయందు భయభక్తులు గలవాడివి అయితే ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? దేవుడు చెప్పిన మార్గములోనే మనం నడవాలి. ఇశ్రాయేలు యొక్క సముద్ర మార్గానికి ముందు వాళ్ళు చేసిన పని అది దూరమైన దేవుడు చెప్పిన మార్గంలోనికే వాళ్ళు వచ్చారు. అందులో విధేయత కనపడదు. నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, కాకపోతే నాకు దేవుడి మీద విశ్వాసమే అనుకున్నవాడు దేవుని కార్యాలు చూడలేడు. ఇక్కడ ఇశ్రాయేలీలు మోషే విధేయత, అయ్యా అది ఎంత దూరమైనా ఎంత కష్టమైనా నీవు చెప్పిన మార్గం కాబట్టి మేము నడుస్తాం అని వాళ్ళు ముందుకు వచ్చారు. ఇది ఇప్పుడు మనకి బుద్ధి కలగటానికి కదా, ఇది ఇప్పుడు మనకు బోధ కలగటానికి కదా. మరి ఇప్పుడు కూడా దేవుడు మనకు ఒక మార్గాన్ని పెట్టాడు. ఇప్పుడు మనకున్న మార్గం ఏంటో తెలుసా? పరిశుద్ధ గ్రంథం. ఈ మార్గంలో మనం నడవాలి, ఈ మార్గం ప్రకారంగా జీవించాలి, ఈ మార్గంలో నడవాలని దేవుడు చెబుతున్నాడు. కొంతమంది ఏమనుకుంటున్నారంటే దేవుడు అంటే నాకు ఇష్టమే, కానీ ఆయన మార్గంలో కాకుండా నాకు అనుకున్న మార్గంలో వెళ్ళిపోతాను, నాకు నచ్చినట్టు నేను బ్రతుకుతాను, నాకున్నటువంటి ఆలోచన ప్రకారంగా వెళ్ళిపోతాను, నేను నా మార్గంలోనే ఉంటాను, దేవుడు తన మార్గంలో పెట్టిన ఆశీర్వాదాలు నాకు ఇవ్వాలంటే వస్తాయా? దేవుని మార్గంలోకి వెళ్తేనే కాపుదల, దేవుని మార్గంలోకి వెళితేనే పోషణ, దేవుని మార్గంలోకి వెళితేనే రక్షణ. నా మార్గం నాదే, దేవుడు సహాయం చేయాలంటే సహాయం చేయడండి. చాలామంది దేవుడు అంటే నాకు విశ్వాసమే, ప్రార్థన కూడా చేసుకుంటూ ఉంటాను, కానీ నేను ఇంకా మారలేదు. ఇశ్రాయేలుకు దేవుడు మార్గం మార్చాడు, మనల్ని దేవుడు మనసు మార్చుకోమని చెప్తున్నాడు. ఇలా మార్చుకోమని చెప్పినప్పుడు వాళ్ళు వెంటనే విధేయత కలిగిన వాళ్ళుగా, నిజమే అది ఎంత దూరం అయితే మాకెందుకు, నడిపించేది ఎవరు? దేవుడు కదా. కనుక దూరాల గురించి మాకు బాధ లేదు, ఎందుకంటే ఆలస్యమైన ఆ మార్గం సురక్షితం. ఇప్పుడు ఫిలిస్తీన్ల దారి గుండా ఇది తొందరగా వచ్చేసిన ఇది ప్రమాదకరం. 7 దినాల్లో చాలా మీరు చూడండి, ఆలస్యంగా వచ్చింది ఆశీర్వాదం, ఆలస్యంగా వచ్చింది ఆరోగ్యమా, తొందరగా వచ్చేసింది ఆరోగ్యమా? ఏదైనా ఎలా రావాలి? ఉదాహరణకి కోడి మాంసం తింటున్నాం, మనం బాయిలర్ కోడి తింటున్నాం. వాస్తవంగా బాయిలర్ కోడి మనము తినటానికి అది తయారవడానికి ఎంతకాలం పట్టాలని తెలుసా?
3 నెలలు పట్టాలి. కానీ నెల రోజులకే వచ్చేస్తుంది అది. 3 నెలల్లో ఎదగవలసింది నెల రోజుల్లోనే ఎదిగిపోతుంది. ఇది సులువే కదా, తొందరగా వచ్చేస్తుంది కదా. కానీ నెల రోజుల్లో ఎదిగిపోయేదాన్ని తింటే 3 నెలలకు రావాల్సింది నెలకు వచ్చేసింది అని తిన్నాం అనుకో, 60 సంవత్సరాలు సావాల్సిన మనం 40 సంవత్సరాలకు చచ్చిపోతున్నాం. 60 సంవత్సరాలకు హాస్పిటల్కి వెళ్ళాల్సిన మనం 40 సంవత్సరాలకి వెళ్ళిపోతున్నాం హాస్పిటల్కి. అంటే ఇది తగ్గితే ఇది కూడా తగ్గిపోతుంది. అలాగే వాక్యంలో కూడా చెప్తున్నాడు, నీకు ఆలస్యం అవుతుందంటే మరింత బలపరచబడతాం అనేది నమ్ము. ఆలస్యం అయ్యేది ఎప్పుడూ కూడా మంచిదే, త్వరగా వచ్చేసేది ఎప్పుడూ కూడా చెడ్డదిగానే ఉంటుంది. మొక్కల గురించి మాట్లాడితే మనం ఇంటి పై కప్పుకి వాడేటువంటి వాటిలో వేసే కర్రలు ఏవి వేస్తాం? మనం వెదురు బొంగులు వేస్తాం. అవే ఎందుకు వేస్తామో తెలుసా? ఉన్నటువంటి చెట్ల కర్రలన్నింటిలో కూడా ఎక్కువ బలమైంది, ఎక్కువ కాలం ఉండేది వెదురు బొంగు. కానీ వెదురు బొంగు అంత బలంగా కనపడటానికి గల కారణం ఏంటో తెలుసా? వెదురు బొంగులంట 90 అడుగులు పెరుగుతాయంట. 90 అడుగులు పెరుగుతాయి. 90 అడుగులు పెరిగేటువంటి వెదురు బొంగులు మీరు చూడండి, 4 అడుగులే పెరిగేటువంటి వరి మొక్కను మీరు చూడండి, గాలి వేస్తే వరి ఏమైపోతుంది? పడిపోయి నీటిలో మునిగిపోతుంది లేకుండా. కానీ 90 అడుగులు పెరిగినా ఎంత గాలి తుఫాను వచ్చినా అది మాత్రం ఎరగదండి. ఎందుకో తెలుసా? దానికి దీనికి మధ్య తేడా, ఇది విత్తనం వేసిన 3 రోజులకి మొలిచిపోద్ది, అది విత్తనం వేసిన 5 సంవత్సరాల దాకా బయటికి రాదు. అది వాస్తవం. వెదురు బొంగు విత్తనం పెడితే 5 సంవత్సరాలు అసలు కనపడదంటుంది. అది 5 సంవత్సరాలు కనపడకుండా 5 సంవత్సరాలు దాని వేరు లోతుగా 5 సంవత్సరాల పాటు లోతుగా వెళ్తుంది దాని వేర్లు. 5 సంవత్సరాలు లోపలికే పెడతాం, పైకి కనపడదు. 5 సంవత్సరాల తర్వాత 6 వారాలు పడుతుంది అది పెరగటానికి. 90 అడుగులు పెరిగిపోతుంది. ఎన్ని వారాల్లో? 6 వారాల్లో 90 అడుగులు పెరుగుతుంది. అంటే పెరగటానికి లేట్ అయింది, కానీ అది పెరగదు. పెరగటానికి లేట్ అవ్వాలా, ఇరిగిపోతుంది. దేవుని మార్గము కూడా అంతే. దేవుని మార్గములో నీవు జీవితాల్లో అనుకునే కార్యాలు జరగటం ఆలస్యమేమో, కానీ అవి స్టాండర్డ్గా ఉంటాయి. లోక సంబంధమైన నీ జీవితంలో వచ్చేటువంటి కార్యాలు తొందరగా ఉంటాయేమో, కానీ దాని యొక్క ఫలితము కొద్ది నిమిషాలే ఉంటుంది. అన్యాయంగా వచ్చేది, అక్రమంగా వచ్చేది, దేవుని విరోధంగా వచ్చేటువంటిది ఏది ఎప్పుడూ నిలబడదండి. దేవుని వాక్య ప్రకారంగా వచ్చేది ఆలస్యం అవుద్ది, కానీ స్టాండర్డ్గా ఉంటుంది. దేవుడు మార్చిన మార్గంలో నిలబడినప్పుడు. కొత్త నిబంధన భాగంలో ఒక వ్యక్తి వచ్చి, నాకు పరలోకం వెళ్ళాలని ఉంది, దేవుని ఆశీర్వాదం కావాలని ఉంది, దేవుడు రాజ్యంలో ప్రవేశించాలనుంది, కాబట్టి నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలని అడుగుతాడు. లోకాసు వార్తలో 18వ అధ్యాయము 18వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, లోకాసు వార్త 18వ అధ్యాయము 18వ వచనంలో, ఇతను దేవుని వల్ల ఆశీర్వాదం పొందాలనుకున్నాడు, నిత్య జీవానికి వారసుని అవ్వాలనుకున్నాడు. అదే విషయం వచ్చి యేసుక్రీస్తుని అడిగాడు. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవములకు వారసునగుటకు నేనేమి చేయవలని? అంటే ఇక్కడ నిత్య జీవానికి వెళ్ళాలి, దేవుని ఆశీర్వాదం పొందాలి, నేనేం చేయాలని అడిగాడు. దానికి ఆ సందర్భంలో యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? దాన్ని చదువుకుంటూ వస్తే అది మీరు రాసుకున్న తర్వాత అంటాడు, నీవు నిత్య జీవానికి వారసుడు అవ్వాలి అంటే నీకు ఒకటి పొదువుగా ఉంది. అదేంటంటే, నువ్వు ఐశ్వర్యంతో సుఖాలు అనుభవిస్తూ ధనాలు అనుభవిస్తూ బ్రతుకుతున్నావు. కాబట్టి నీవు ఐశ్వర్యము నమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఏమన్నాడు? నీ ఐశ్వర్యం నమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమన్నాడు. ఈ మాట వినగానే ఆ ధనవంతుడు ఏమన్నాడు తెలుసా? అతను మిక్కిలి ధనవంతుడు కనుక వ్యసన పడుతూ వెళ్ళిపోయాడు. అంటే నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే ఏం చేయాలని అడిగినప్పుడు అతను ఏమనుకున్నాడంటే, ఏం అక్కర్లేదు, నువ్వేం మార్చుకోవాల్సిన పని లేదు, తాగేది తాగు, తిరుగుడు తిరుగు, నువ్వు చేసే అన్యాయాలు మోసాలు చెయ్యి, అప్పుడప్పుడు ప్రార్థనకు మాత్రం రా చాలు అంటాడేమనుకున్నాడండి. దేవుడు అన్నాడు, నీ జీవితం మారాలంటే ముందు నీ మార్గం మారిపోవాలి. నువ్వు అనుకునే మార్గం సులువుగా తేలిగ్గా ఉంటుందేమో, నేను చెప్పే మార్గం కష్టంగా ఉంటుంది, కానీ ఆశీర్వాదం ఉంటుంది. ఎంత కష్టం అంటే, అతను
అత్యాసపరుడై ధనభోగాల యందు మాత్రమే సుఖపడేవాడు. ధనభోగాలను సుఖపడేవాడు ప్రార్థనకి ఏమవుతాడు? ధనభోగాలు సుఖపడేవాడు దేవుని సేవ ఏం చేస్తాడు? కాబట్టి అన్నాడు, ఆ సుఖాలు వద్దనుకుంటే ఈ ప్రయాణము చేస్తాం. ఇటు ప్రయాణము కావాలి, అటు సుఖాలు కావాలనుకుంటే నా మార్గమును నిలబడలేవన్నాడు. ఆలోచించాడు, దేవుని మార్గమా నేను అనుకునే మార్గమా? ఆలోచించి అనుకున్నాడు, డబ్బు లేకపోతే ఐశ్వర్యం లేకపోతే నేను బతకలేనేమో, కాబట్టి దేవుడి మార్గం వద్దులే, నా బ్రతుకు నాకు చాలని వెళ్ళిపోతున్నాడు. ఏడుస్తూ వెళ్ళిపోతుంటే యేసుక్రీస్తు అన్నాడు, ఇలాంటి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే ఒంటె సూది బెల్లంలో దూరుట సులం. ఇలాంటి వాడు దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడు. అనగా దేవుని రాజ్యము కానీ, దేవుని కార్యాలు కానీ, దేవుని ఆశీర్వాదాలు కానీ, దేవుడు తీసుకొచ్చిన రక్షణ కానీ వీడు పొందలేడు. ఎందుకంటే రావాలన్నది కానీ ఆ మార్గం వదలలేకపోతున్నాడు. ఎందుకు వదలలేకపోతున్నాడంటే అవి లేకపోతే బతకలేమి లేము అనుకున్నాడు. నిజమే, భయంకరమైన వరదల ద్వారా ప్రాంతాలు మునిగిపోయాయి. ఆ వరదలో చిక్కిపోయిన వాళ్ళు చాలామంది ఏమనుకున్నారో తెలుసా? వాళ్ళకి ఇబ్బంది కలిగినప్పుడు మా బంధువులు లేకపోతే, మా చుట్టాలు లేకపోతే, మా స్నేహితులు లేకపోతే మేము ఎలాగా, కాబట్టి అక్కడికి మనం వెళ్ళాలి, వాళ్ళ కార్యక్రమాల్లో ఉండాలనుకున్నారు. కానీ వరద వచ్చి మునిగిపోతే ఒక్కడు కూడా రాలేదు. ప్రాణాలకు తెగించి నీ కోసం వచ్చేవాళ్ళు ఎవ్వరూ లేరు. అపార్ట్మెంట్లు కట్టుకున్న ఒక బాటిల్ నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు. అంటే అలాంటి పరిస్థితులు చూడని పరిస్థితి వచ్చింది. అందుకే దేవుడు అంటున్నాడు అతనితో, నువ్వు అనుకునేవి నీకు ఎప్పటికక్కడికి రావు, నేను అనుకునే మార్గంలోకి రా, అన్నీ నీకు అనుకూలంగా చేస్తానంటే వాడు అనుకున్నాడు, డబ్బులు లేకపోతే ఎలాగా అంటే దేవుడి దగ్గరికి వస్తే అవన్నీ ఉండవనుకున్నాడు. దేవుడు ఇవ్వడా? బుద్ధి జ్ఞానం సర్వసంపదలు దేవుడు ఇస్తాడు. ముందు నీ మనసు మార్చుకుంటే, బుద్ధి మారితే నువ్వు అనుకున్న దానికంటే ఎక్కువ దేవుడు ఇస్తాడు. కానీ వాడు అది మార్చుకోవడానికి ఇష్టపడకుండా వెళ్ళిపోయాడు. కానీ ఇశ్రాయేలీయులు అయితే సులువుగా వచ్చే మార్గం కాదు, ఏ మార్గం కష్టమైనా, ఏ మార్గం ఆలస్యమైనా ఆ మార్గంలో దేవుడుండే మార్గం కావాలనుకున్నారు. వాళ్ళు ఎవరుండే మార్గం? దేవుడుండే మార్గం మాకు కావాలి, ఆ మార్గంలోకి మేము వెళతాం, ఆ మార్గంలో మేలు మాకు ఉందని చెప్పి వాళ్ళు దేవుడు మార్గాన్ని మార్చిన దాని విధేయత కలిగి దానికి వాళ్ళు లోబడ్డారు. ఎందుకంటే వాళ్ళ విశ్వాసం అంటే తెలుసా? మార్చిన దేవుడే గమ్యానికి చేర్చుతాడు కూడా. ఇది మొదటి సంఘటన ఇశ్రాయేలు ప్రయాణంలో. ఇదే సంఘటన వల్ల మనం కూడా మన మార్గంలో కాకుండా దేవుని మార్గంలో ఉండాలనేది మనకు అర్థమవుతుంది. రెండవ సంఘటన ఏంటో తెలుసా? వీరు దేవుని మాటను బట్టి దేవుడు చెప్పిన మార్గంలో సుదీర్ఘ ప్రయాణం చేయడానికి వాళ్ళు బయలుదేరినప్పుడు మళ్ళీ దేవుడు ఏమన్నాడో తెలుసా? మీరు బయలుదేరుతున్నారు కదా, ఇంకొకటి చెప్తున్నాను ఏంటంటే, మీరు ఐగుప్తు దేశంలో చెరలో ఉన్నారు, మీరు బయలుదేరి ప్రయాణం నేను చెప్పినట్టుగా వెళుతున్నప్పుడు మళ్ళీ ఐగుప్తుల్ని మీదకి రప్పిస్తానన్నాడు. చెప్తా అన్నాడు, ఆ ఐగుప్తుల్ని మరలా మీ మీదకి రప్పిస్తాను, ఐగుప్తులు మరలా మిమ్మల్ని తరుముతారు, అది కూడా మీరు ఒప్పుకుంటేనే ప్రయాణం చేయండి. ఇది కూడా శత్రువులు మీ వెనకాల పడతారు, అది కూడా మీరు ఒప్పుకుంటే ప్రయాణం చేయండి. అది కూడా ఒప్పుకోవటం ఇది కష్టం తెలుసా? చాలామంది రోజుల్లో దేవుని నమ్ముకునే విషయంలో ఎందుకు నమ్ముకుంటున్నారంటే, దేవుడు నమ్ముకుంటే స్వస్థత కలుగుతుంది, దేవుడు నమ్ముకుంటే పిల్లలు పుడతారు, దేవుడు నమ్ముకుంటే ఐశ్వర్యం వస్తుంది, దేవుడు నమ్ముకుంటే ఉద్యోగం వస్తుంది, ఇది అనుకుంటున్నారు తప్ప దేవుడి నమ్మకం కలిగి ఉన్నందుకు శోధనలు కూడా వస్తాయి అనేది నమ్మట్లేదు, శోధనలు కూడా కలుగుతాయి అనే దాన్ని ఆలోచించట్లేదు. అది ఆలోచించట్లేదు కాబట్టి శోధన రాగానే వారు దేవుడికి దూరమై అవిధేయులు అయిపోతున్నారు. ఇక్కడ కూడా దేవుడు ముందే చెప్పాడు, నా మాటను వస్తున్నారు కదా, మా నాటను వస్తున్నారు, నీ వెనకాల ఫరో సైన్యం కూడా వస్తుంది. ఇంకా చెప్పాలంటే ఆ ఫరో హృదయాన్ని కఠినపరిచి నేనే నీ మీదకు పంపిస్తాను అని చెప్పాడు. ఈ మాట ఎలా ఉంటుంది? నేనే ఫరో హృదయాన్ని కఠినపరిచి నేనే పంపిస్తాను నీ మీదకి. అదేంటి, దేవుని మార్గంలో పెడుతున్నా మళ్ళీ దేవుడే మన మీదకి శోధనలు రప్పిస్తాడా? దేవుడే మనం శత్రువులు రప్పిస్తాడా? సో నా మాట ఆయన నిర్గమాకాండంలో మనం చూసినట్లయితే 14వ అధ్యాయంలో దేవుడు చేసిన రెండవ సంఘటన, నిర్గమాకాండము 14వ అధ్యాయము 4వ వచనం. మోషేతో దేవుడు అంటున్నాడు, అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచెదను, అతడు వారిని తరుమగా నేను ఫరోను అతని సమస్త సేవకులను వలనను మహిమ తెచ్చుకొందును, నేను యెహోవానని ఐగుప్తీయులందరూ కూడా తెలుసుకుందురు.
కట్టినాడు. నేను మరలా పరో హృదయాన్ని కఠినపరుస్తాను, ఈసారి పరో సేవకుల హృదయాన్ని కూడా కఠినపరుస్తాను, వారిని మిమ్మల్ని తరుముతారు. ఇక్కడ సెకండ్ ఆప్షన్ వల్ల రెండవ సంఘటన, వాళ్ళు మిమ్మల్ని తరుముతారు. దేవుని మార్గంలో ఉన్న మీకు కొన్ని సమస్యలు వస్తాయి, కొన్ని బాధలు వస్తాయి, అవి మేము వెంటాడుతూ ఉంటాయి. మరి దీనికి మీకు ఇష్టమేనా అని అడిగాడు. దానికి కూడా వాళ్ళు ఏమన్నారు తెలుసా? మాకైతే విశ్వాసం ఉంది. ఏముంది? మాకు విశ్వాసం ఉంది. వాళ్ళ విశ్వాసం ఏంటో తెలుసా? ప్రతి కీడు వెనక మేలు దాగి ఉంటుంది. దేవుడు ఏం చెప్పాడో మాకు? పాలు తేలు ప్రవహించే కానాన దేశానికి నడిపిస్తానన్నాడు. కనుక తీసుకెళ్తానని దేవుడే చెప్పాడు. కాబట్టి మధ్యలో ఏ సమస్య వచ్చినా దాని నుంచి దేవుడే, అంటే శ్రమను రప్పించిన దేవుడే శ్రమ నుంచి ఆయనే తప్పిస్తాడు. వీళ్ళ విశ్వాసం చూడండి. శ్రమను రప్పించిన దేవుడే ఆ శ్రమ నుండి అదే దేవుడు మమ్మలను తప్పిస్తాడని విశ్వాసం. ఇదే విషయాన్ని పౌలు గారు ఇందాక మనం చదువుకున్నటువంటి కొరింథీ రాసిన మొదటి పత్రికలో 10, 12, 11, 12 చదువుకున్నాం కదా. 13లో చెప్తాడు. ఏమని? కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాము, 12వ వచనం చదువుకున్నాము. ఇప్పుడు 13వ వచనం ఏం చెప్తున్నాడు? సాధారణముగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధింపనీయుడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గాన్ని కూడా, శోధనతో కూడా అంటే శోధన కలిగే మార్గాన్ని దేవుడే చూపిస్తాడు. శోధన తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తాడు. అంటున్నాడు ఇక్కడ, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా శోధింపడం. అంటే చెప్పాలంటే ఐగుప్తు సైన్యం తరుగుతున్నప్పుడు వీళ్ళు ఏం చేయాలి? పరిగెత్తాలి. అంటే ఇప్పుడు దేవుడు ఎంతవరకు పరిగెత్తిస్తాడు? వాళ్ళు ఎంతవరకు పరిగెత్తగలరో అంతవరకు మాత్రమే పరిగెత్తిస్తాడు. దేవుడు పరో సైన్యాన్ని వీళ్ళ మీదకి రప్పిస్తాడు. ఎంతవరకు అంటే వాళ్ళు ఎంతవరకు పరిగెత్తి అంతవరకు మాత్రమే. ఆ తర్వాత శోధనతో పాటుగా తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడే చూపిస్తాడు. ఇప్పుడు కూడా ఇది కూడా మనకు ఒక బోధ ఏంటంటే, ఇశ్రాయేలీయులు దేవుని మాట నమ్మి అరణ్య మార్గాల్లో నడిచారు. మనం కూడా దేవుని వాక్యాన్ని నమ్మి క్రైస్తవ మార్గంలో నడుచుకుంటున్నాము. ఈ క్రైస్తవ మార్గం నడుచుకుంటున్నప్పుడు కూడా మనకు కూడా కొన్ని వెంటాడుతూ ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, ఇరుగు పొరుగు వారి సమస్యలు ఇవన్నీ వెంటాడుతూ ఉంటాయి. ఇవి వెంటాడుతున్నప్పుడు వాటిని చూసి ఆగిపోకూడదండి. వాటిని చూసి ఆగిపోయామా మన జీవితం కూడా ఆగిపోద్ది. ఇశ్రాయేలీయులు అయితే ఒకటే నమ్మారు, నేనే దేవుని మార్గంలో ఉన్నాను, శోధన వస్తుందా, దీన్ని తప్పించుకునే మార్గం కూడా దేవుడే చూపిస్తాడు. కనుక నిజమైన ధైర్యం కలిగిన వాళ్ళగా మేము ఉండాలనుకున్నారు. వాళ్ళు అనుకుని ప్రయాణం స్టార్ట్ చేస్తే వీళ్ళు బయలుదేరి కొంత దూరం వెళ్ళగానే వెనకాల పరో సైన్యం తరుముకుంటూ వస్తుందండి. ఎప్పుడైతే వెనకాల వాళ్ళకు శత్రువులు కనిపించారో వాళ్ళు వెంటనే చేసిన పని ఏంటో చూడండి. 11వ వచనంలో ఆదికాండము, నిర్గమకాండము 14వ అధ్యాయము 10వ వచనం ఏం చేశారు వాళ్ళు? ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలు కనులెత్తి ఐగుప్తులు తమ వెనుక వచ్చును చూచి మిక్కిలి భయపడి యెహోవాకు ప్రార్థన మొరపెట్టిరి. ఏం చేశారు వాళ్ళు? ప్రార్థన చేశారు. సమస్య కనపడగానే ఆగిపోలేదు వాళ్ళు, భయపడలేదు వాళ్ళు. ఎందుకు ప్రార్థన చేశారంటే, అయ్యా నీవైతే కానాను దేశానికి నడిపిస్తానన్నావు, మార్గం మార్చి నీవే మార్గాన్ని చేర్చుతానన్నావు, కానీ మార్గం మధ్యలో పరో సైన్యం మమ్మల్ని వెంటాడుతుంది అని ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసి ఆ టైంలో వాళ్ళకు కొంచెం భయం వేసింది. భయం వేసి ఒక మాట ఏమన్నారో తెలుసా? ఏంటి ఇలా జరుగుతుంది? ఐగుప్తులో సమాధులు లేక ఈ అరణ్యంలో చంపటానికి దేవుడు తీసుకొచ్చాడంటావా అని మాట వచ్చింది వాళ్ళ నోటి నుంచి. మన నోటి నుంచి కూడా వస్తుంది కదా అప్పుడప్పుడు. ఏమని? దేవుని మీద విశ్వాసం కలిగిన వాడుగా ఉన్నా నా కుటుంబాన్ని నాశనం చేయడానికి ఎందుకు వచ్చిన ఈ బాధలు?
నా బ్రతుకుని పాడు చేయడానికి ఎందుకు వచ్చి నీ బాధలు అనిపిస్తూ ఉంటాయి కదా. ఇక్కడ కూడా అన్నారు వాళ్ళు, ఐగుప్తులో చస్తే సమాచారానికి స్థలం లేదని అరణ్యంలో చంపడానికి దేవుడు తీసుకొచ్చాడా అన్నారండి. అప్పుడు మోషే ఏమన్నాడో తెలుసా వాళ్ళతో? ఆ వాక్య భాగాలు మీరు చూసినట్లయితే 13వ వచనం, అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగుచే రక్షణను మీరు ఓరకయే నిలిచి చూడుడి. మోషే గారు ఏమన్నాడో తెలుసా? మీరేం భయపడద్దు. ఏం చేయమన్నాడు? నిలిచి మీరు చూడండి. ఏం చూడండి? నిలిచి మీరు చూడండి. దేవుడే తన కార్యాలు మీకు జరిగిస్తాడు. వీళ్ళు కరెక్ట్గా వచ్చి అక్కడ నిలబడిపోయారో తెలుసా? ఫరో సైన్యం తరుగుతుంది. పరిగెత్తి 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 ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారు. ఇక్కడ ఆగిపోయారు, ఎర్ర సముద్రం దగ్గర వాళ్ళు ఆగిపోయారు. ఎప్పుడైతే వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గర ఆగిపోయారో ఇప్పుడు వీళ్ళకి దేవుని మార్గంలో ఉన్నందుకు 2 సమస్యలు. వెనకాల ఫరో సైన్యం, ఎదరా ఎర్ర సముద్రం. చాలామంది అన్నారు చూసారా, నా బతుకు ఎలా ఉందంటే ముందు కొయ్యి వెనకాల నుయ్యి, ఏదైనా నాకు ప్రమాదమే, అలా అయిపోయిన బ్రతుకులు అయిపోయింది అనుకుంటారండి. దేవుని మార్గంలో ఉన్న ఒకవాడిని బ్రతుకు అలా అయిపోయినట్టు కనపడుతుందేమో. వీళ్ళకు కూడా ఎదర సముద్రం వెళ్ళిపోయినా అందులో చచ్చిపోతారు. వెనకాల సైన్యం ఆగిపోయినా వాళ్ళు వచ్చి వెళ్ళి చంపేస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు ప్రార్థన చేస్తే మోషే అన్నాడు, నీ ఏమొద్దు, నిలబడండి ఇక్కడ అన్నాడు. ఎక్కడ? సైన్యానికి సముద్రానికి మధ్యలో మీరు నుంచోండి అన్నాడు. అని చెప్పి మోషే వెళ్ళి దేవునికి ప్రార్థన చేశాడు. మోషే వెళ్ళి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మాట్లాడిన మాట ఆశ్చర్యంగా ఉంటుంది. ఏమన్నాడు చూడండి దేవుడు 15వ వచనంలో, నిర్గమకాండం 14:15లో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి. దేవుడు ఏమన్నాడు ఇక్కడ? ఏమన్నాడు? ఈ మాట అనొచ్చా? ఈ మాట చెప్పొచ్చా? నీవేళ నాకు మొరపెట్టుచున్నావంటే దాని అర్థం, నీవేళ నాకు మొరపెట్టుచున్నావంటే మన బాగా చెప్పాలంటే ఇప్పుడు నాకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. అంటే దేవుడికి ప్రార్థన చేయకూడదా? నీవెందుకు నాకు ప్రార్థన చేస్తున్నావు అన్నాడు. అంటే మోషే ఉద్దేశం ఏంటి? అయ్యా, మేము నీ మాట ప్రకారంగా వెళ్తున్నాం, వెనకాల ఫరో సైన్యం వచ్చేస్తుంది. నీ మాట ప్రకారంగా వెళ్తున్నాం, ఎర్ర సముద్రం వచ్చేస్తుంది. కాబట్టి ఏం చేయాలో తెలియక మేము నీకు ప్రార్థన చేస్తున్నామని చెప్పి ప్రార్థన చేస్తుంటే దేవుడు అంటాడు, ఇప్పుడు నాకు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు నువ్వు అంటే? ఇప్పుడు అతను దేవుని ఉద్దేశంలో ఆ మాట యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఇప్పుడు నేను హనుమంత్ గారికి ఫోన్ చేసి, హనుమంత్ గారు ఈరోజు ఆరాధనకు సుధాకర్ గారు వచ్చారు, సుబ్బరామ్ గారు వచ్చారు, కుమారమ్మ గారు వచ్చారు, కాంతమ్మ గారు వచ్చారు అని విషయాలన్నీ చెప్తున్నాను నేను. చెప్తుంటే ఆయన ఏమంటాడు? ఇప్పుడు నాకు ఎందుకు చెప్తున్నారు ఇవన్నీ అంటాడు. ఎందుకని? ఆల్రెడీ ఆయన కనపడతలేదా? సుధాకర్ గారు కనపడుతున్నప్పుడు సుధాకర్ గారు వచ్చినప్పుడు నేను చెప్పాలా? సంపూర్ణమ్మ సంపూర్ణమ్మ గారు వచ్చినప్పుడు నేను చెప్పాలా? కుమారం వచ్చినప్పుడు నేను చెప్పాలా? అంటే ఇప్పుడు నేను చెప్తున్నానంటే ఆయనకి ఏం కనపడదని? కళ్ళు కనపడవని. నాకేమైనా కళ్ళు కనపడనుకున్నారా? మీరు చెప్పాలా? అలాగే దేవుడు ఏమన్నాడంటే, నీ వెనకాల ఫరో సైన్యం వస్తుందని నాకు తెలుసు, పంపించింది నేను కదా. ఎర్ర సముద్రం ఎదరవుతుందని నాకు తెలుసు, నడిపించేది నేను కదా. ఎర్ర సముద్రం కావాలని నేను నడిపిస్తున్నాను, సముద్రం ఉందని నాకెందుకు చెప్పటం? ఫరో సైన్యాన్ని కావాలని రప్పించాను, నాకెందుకు చెప్పటం? అంటే నువ్వు చేయవలసిన పని ఒకటే, వెనకాల వచ్చిన బాధల గురించి ఇబ్బంది పడకు, ఎదర వచ్చిన శోధల గురించి భయపడకు అన్నాడు. సాగిపోవుడి. ఏం చేయండి? మీరు చేసే ప్రయాణం మీరు చేయండి, నేను చేసే కార్యాలు నేను చేస్తాను. సాగిపోవుడు అనే పదం, సాగిపోవటం అంటే ఆగిపోకుండా మీరు సాగిపోండి. ఎప్పుడైనా సరే దేవుని పిల్లలుగా మీరు ముందుకు సాగిపోతే ఆగకుండా దేవుడు చూసుకుంటాడు. మీరు ఆగిపోయారా ఎప్పటికీ ముందుకు వెళ్ళలేరు. ఇది ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా మీరు చూడండి, చాలాసార్లు చాలామంది చెప్పుంటారు,
చేపలు ఉంటాయి. చేపలు నీటి ప్రవాహంతో కొట్టుకుపోతాయి, నీటికి ఎదురు వెళ్తాయా? ఎలా వెళ్తాయి? చేప ఎప్పుడూ కూడా నీటికి ఎదురు వెళ్ళిపోతా ఉంటుంది. అది నీటికి ఎదురవడంలో గల కారణాలు ఏంటో తెలుసా? నీళ్లు ప్రవాహంగా వెళ్ళిపోతున్నాయంటే, ఇటువైపు నీళ్ళు వస్తున్నాయంటే అటువైపు ఏమున్నాయని? నీళ్ళు ఎక్కువగా ఉన్నాయి కనుక ఎక్కువగా ఉన్న ప్రాంతం నుంచి తక్కువ ప్రాంతాలకు నీళ్ళు వస్తున్నాయంటే అటువైపు నీళ్ళు ఎక్కువగా ఉన్నాయని చెప్పి అది నీటికి ఎదురు వెళతా దాటుకెళ్ళిపోద్దండి. ఇప్పుడు చూసారో లేదో, ఈ చిన్నవాన కూడా బాగా మీకు అర్థమవుద్ది. మన నీళ్ళు వచ్చేస్తున్నప్పుడు కంతలు కడితే ఆ నీటి రంధ్రాల దగ్గరికి చేపలు వచ్చి ఆ నీళ్ళు వస్తుంటే కొన్నిసార్లు కంతలోంచి ఎగిరి మరీ వెళ్ళిపోతాయి అవతలకి. దానికి తెలుసు అవతల నీళ్ళు ఎక్కువ ఉన్నాయని. అందుకు అది ఏం చేస్తుందంటే అక్కడ ఆగిపోదండి. నీళ్ళు ప్రవాహం వస్తుంది కదా చెప్పి ఆగిపోతే ఏమవుతుంది తెలుసా? నీటితో పాటు కొట్టుకుని వెళ్ళిపోతుంది. ఆగిపోతే కొట్టుకెళ్ళిపోతుంది. అందుకేం చేస్తుంది? నీటి ప్రవాహానికి ఎదురు ఇస్తూనే ఉంటుంది. అలా వీధితేనే దాన్ని దాటి వెళ్ళగలదు. ఆగిపోతే నేను ఎలాగ ఆగిపోయాను కదా, ఈత కొడతలేదు కదా అని చెప్పి అక్కడ ఉండదండి. ఆగిందా వెళ్ళిపోద్ది. అది ముందుకు సాగిందా ముందుకు వెళ్తుంది. అలాగే ఇశ్రాయేలు విషయం కూడా తెలియపరుస్తున్నాడు, మన విషయాలు కూడా తెలియపరుస్తున్నాడు. నీకు సమస్యలు వస్తున్నాయా, ఇబ్బందులు వస్తున్నాయా, బలహీనతలు వస్తున్నాయా, అవమానకరమైన మాటలు వస్తున్నాయా, ఇవి ఎన్ని వచ్చినా నువ్వు మాత్రం ఆక్కో. ఎక్కడ దేనికి ఆక్కో? తిరిగి దెబ్బలాటం ఆక్క అని చెప్పట్లా, కొట్లాటకి వెళ్ళమని చెప్పట్లా. వీటికొద్దు. ప్రార్థన మానకు, విశ్వాసాన్ని నువ్వు ఆపకు, భక్తిని నువ్వు ఆపకు. ఎప్పుడైతే ఆగిపోకుండా నువ్వు సాగుతావో నువ్వు ఆగకుండా దేవుడు చూసుకుంటాడు. ఒకవేళ మనం ఆగిపోయామా? ఎక్కడ ఆగిపోవటం? భక్తుల చరిత్రలో మీరు చూస్తే దేవుడు అబ్రహాముకు పెట్టిన పరీక్ష ఇస్సాకును బలిమ్మని. ఎంత గొప్ప విశ్వాసం కలిగిన వాడు తన కుమారుడే బలైపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఆగిపోయాడా? ఆగిపోలా. బలిచ్చినా ముందుకెళ్దాం అనుకున్నాడు. విశ్వాసులకు తండ్రి అయ్యాడు. అవలేదా? నోవాహు ఉన్నాడు, అతనితో గొప్ప వాడ కట్టమని దేవుడు చెప్పాడు. నోవాహు లైఫ్లో వాడ లేకపోతే అతను నీతిమంతుడు అవ్వడు. అబ్రహాము లైఫ్లో ఇస్సాకు బలి లేకపోతే విశ్వాసి అవ్వడు. యోబు లైఫ్లో ఆ శోధన రాకపోతే యోబు యథార్థవంతుడు కాదు. మీ జీవితాల్లో వచ్చే కష్టాలు, శ్రమలు, బాధలు కూడా అవి మిమ్మల్ని మరింతగా బలపరచడానికే, ముందుకు నడిపించడానికే. కనుక మీరు ఎప్పుడు ఆగిపోకుండా సాగిపోయే వాళ్ళగా ఉండాలి. ఇక్కడ కూడా మోషే దేవుడు అదే అన్నాడు. ఏమన్నాడో తెలుసా? నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, నీవు సాగిపోవుడి అని చెప్పాడు. ఏమన్నాడు అక్కడ? మీరు ముందుకు సాగిపోయేవారై ఉండండి అని చెప్పాడండి. ఇక్కడ దేవుడు చేసినటువంటి మూడవ సంఘటన మనం చూస్తాం. మొదటిదేంటి? దేవుడు మార్గాన్ని మార్చాడు. రెండవది ఫరో సైన్యాన్ని వాళ్ళ మీదకి పంపించాడు. మూడవది ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. ఇది అద్భుతమైనటువంటి సంఘటన. ఇది మనము 14వ అధ్యాయములో 4వ వచనం నుంచి 16వ వచనం నుంచి 22వ వచనాల్లో మనం చూస్తాము. దేవుడు 22వ వచనం చూడండి. నిర్గమాకాండ 14:22. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు సముద్రం మధ్యన 6 నేల మీద నడిచిపోయి ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కలను వారి గోడల వలె ఉండెను. ఐగుప్తీయులు ఫరో రథములను రౌతులను వారి సముద్రములో మధ్యను చేరజేసిరి. అయితే వేకువజామున యెహోవా దండు వైపు చూసి ఐగుప్తీయుల దండు కలవరపడిరి అన్నమాట తెలియపరుస్తున్నాడు. ఈ వాక్యాన్ని మీరు చదువుకుంటూ వచ్చినట్లయితే 20వ వచనం చూడండి. అది ఐగుప్తీయుల సేనకు ఇశ్రాయేలు సేనకు నడుము ప్రకాశించెను. అది మేఘము కనుక వారికి చీకటి కలిగను, రాత్రి అది వారికి వెలుగునిచ్చెను కనుక ఆ రాత్రి అంతయు. ఇప్పుడు చెప్పండి, ఎర్ర సముద్రంలో ఇశ్రాయేలు ప్రయాణం ఎంత సమయం పట్టి ఉంటుంది? ఒక రాత్రి అంతా నడిచారంట. నైట్ అంతా సముద్రం నడుస్తూనే ఉన్నారంట. ఎంత సముద్రం ఏంటది అది? మనకున్న కాలంలో ఈ రసీవు కాలం మనకు పెద్దది. ఈ కాలం ఎంతసేపు దాటుతాం మనం? 3 నిమిషాలు. రాత్రంతా దాటుతానే ఉన్నారంటే ఎంత పెద్దది ఊహించండి. ఇదే పెద్ద కాలమా, దీన్ని దాటలేమనుకుంటాం.
మరి వాళ్ళు ఒక రాత్రి అంతా దాటుతానే ఉన్నారంటే అది ఎంత పెద్ద సముద్రం. ఒక రాత్రి అంతా ఇశ్రాయేలు సముద్రం నడుస్తూనే ఉన్నారంట. ఆ రాత్రి అంతా నీళ్ళు ఇటువైపు అటువైపు గోడలు కట్టబడినటువంటి ఒక రాశిగా కుప్పబడి ఆరిన నేల మీద వీళ్ళందరూ నడుస్తున్నారట. అది కూడా ఎంత సందు కాదండి, సుమారు లక్షల మంది నడిచేటటువంటి అంత దూరంగా ఉంది. వీళ్ళందరూ రాత్రి అంతా సముద్రం నడుచుకుంటూ వెళుతున్నారు. ఇక్కడ దేవుడు వాళ్ళ ప్రయాణ విషయంలో చేసిన అద్భుతమైన కార్యం. ఇక్కడ కూడా ఇశ్రాయేలు విషయంలో ఏం నేర్చుకుంటామంటే వాళ్ళకు ఉన్నటువంటి ధైర్యం. ఏముండాలి? ధైర్యం. ఎర్ర సముద్రం నడవాలంటే ధైర్యం ఉండాలి కదా. ఉంటుందా నిజంగా మనకి? ఎర్ర సముద్రం నడవాలంటే ఇప్పుడు ఇక్కడ కుమారమ్మ గారి దగ్గర కింద ఆ ఫ్యాన్ కొంచెం లూజ్ అయ్యి ఇలా ఊగుతూ కొట్టుకుంటుంది. కూర్చుంటాం దాని కింద? కూర్చుంటావా? ఏమవుతుంది? ఈ ఊగేది ఎప్పుడు పడద్దో దూరంగా వెళ్ళిపోతాం. మరి ఫ్యాన్ విషయంలో భయం. నీళ్ళైతే ఎంత భయం అండి. కనుచూపు మేర ఎత్తుగా నీళ్ళు ఉన్నాయంట. ఆకాశం అడ్డుకునేంత కనుచూపు మేర ఎత్తుగా నీళ్ళు ఉన్నాయంట. అలా నీళ్లు కదులుతూనే ఉన్నాయి. అటు మధ్య నడవాలంటే ఎంత ధైర్యం ఉండాలి. ఈ ధైర్యం ఇశ్రాయేలుకు ఉందండి. ఎందుకంటే వాళ్ళు నమ్మిన దేవుడి మీద ఆ విశ్వాసం ఉంది. వాళ్ళు ధైర్యంగా ముందుకు అడుగేశారు. వాళ్ళు ఏం చూస్తే అంత ధైర్యం వచ్చింది తెలుసా? దేవుని వైపు చూస్తే మాత్రమే ధైర్యం వచ్చింది. నిజంగా వాళ్ళు ఆ సముద్రం వైపు చూస్తూ ఉంటే ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళారండి. మన జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. వాటినే చూస్తూ ఉంటే అలాగే ఉంటాం మనం. వాటన్నిటిని విడిచిపెట్టి దేవుని మీద భారం వేసి విశ్వాసంగా దేవుని మార్గంలో నడు. సముద్రాన్ని పాయలు చేసిన దేవుడు నీ బ్రతుకుల సమస్యలు తీసివేయలేడా? వాటిని మార్చలేడా? అలా ఎందుకు జీవితాల్లో మారట్లేదంటే ఇంకా కొంతమంది దేవుని మార్గంలో రాకుండా వాళ్ళ మార్గంలోనే ఉన్నారు. ఇంకా కొంతమంది ఆ మార్గంలో విశ్వాసంగా లేక ఆగిపోయారు. ఇంకా కొంతమంది దేవుడు కార్యాలు చూపిస్తున్నా ఆ కార్యాలను బట్టి ధైర్యంగా లోపలికి వెళ్ళలేకపోతున్నారు. అందుకే దేవుడు ఇశ్రాయేలు విషయంలో చెప్పాడు, మీకు బోధ కలగటం కొరకు నేను రాస్తున్నాను. వాళ్ళు ఒక రాత్రి సముద్రం నడిచారంటే ఎంత ధైర్యం ఉంది వాళ్ళకి. మీలో ఆ ధైర్యం ఉందా? ఆ ధైర్యం ఉంటే మీరు సాధిస్తారు. దావీదు గొలియాతు విషయంలో దావీదు కంటే గొలియాతు ఎంత గొప్పవాడు అంటే ఎంత బలవంతుడు. కానీ చిన్నవాడైన దావీదు గొలియాతు మీద యుద్ధానికి వెళ్ళిపోవడానికి అంత ధైర్యం దావీదుకి ఎలా వచ్చింది? తన బలం చూసుకుని కాదు. ఎవరి బలం? దేవుని బలం చూసుకుని వెళ్ళాడు. నా ముందున్న గొలియాతు నాకంటే బలవంతుడు. నేను నమ్మిన దేవుడు గొలియాతు కంటే బలవంతుడు. మనకున్న సమస్యలు మనం తీర్చుకోలేటువంటివి ఉండొచ్చు, కానీ దేవుడు తీర్చలేనివి కాదు, దేవుడు చేయలేనివి కాదు. కానీ అట్టి విశ్వాసం, అట్టి భక్తి అనేది మొదట మనలో సంపూర్ణం కనపడాలి. ఇక్కడ దేవుడు మూడవ సంఘటనగా ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని ఆరిన నేల మీద నడిపించుకుంటూ తీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకొకటి 4వ సంఘటన ఏంటో తెలుసా? చిన్న వాక్య భాగంలో సంఖ్యాకాండము 14వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూసినట్లయితే 28 నిర్గమాకాండం 14వ అధ్యాయం 28 ఇందాక చదువుతుంది. నిర్గమాకాండం 14వ 28 నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనుక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనను కూడా మిగిలి ఉండలేదు. ఇప్పుడు ఏం జరిగింది? సముద్రంలో వాళ్ళు ఇశ్రాయేలు వెళ్ళిపోతుంటే వెనకాల వచ్చిన ఐగుప్తీయులకైనా భయం ఉండాలి కదా. ఉండాలా లేదా? ఏ భయం ఉండాలి? ఇదేంటి ఇశ్రాయేలు కొరకు దేవుడు సముద్రం 2 పాయలు చేసేసాడు. సముద్రం 2 పాయలు చేసేసిన ఆ దేవుడు వాళ్ళ పక్షంగా ఉన్నాడు. ఇశ్రాయేలు నమ్మిన దేవుడు అంత గొప్పవాడు. అలాంటి దేవుడు కలిగి ఉన్న ఇశ్రాయేల్ని మేమెందుకు తరమటం? వాళ్ళ పక్షంగా దేవుడు అంటే భయం వీళ్ళకుందా? వీళ్ళకి లేదు. ఎందుకంటే దేవుడు వాళ్ళ హృదయం కఠినపరిచాడు కాబట్టి వాళ్ళు సముద్రం మధ్యలోకి వెళ్తే వీళ్ళు సముద్రం ఎంట్రన్స్లో లోపలికి వచ్చేసారు. వాళ్ళు సముద్రం అవతలకు వెళ్ళగానే ఫరో సైన్యము సముద్రం మధ్యలోకి వచ్చేసింది. వాళ్ళు గమ్యం చేరకుండా దేవుని యొక్క దూత వాళ్ళని ఆపింది. సముద్రంలో మధ్యలో వాళ్ళు ఉండగానే మరలా దేవుడు మోషేకి సెలవివ్వగానే మోషే ప్రార్థన చేయగానే ఫరో సైన్యం సముద్రం మధ్యలో ఉండగా ఏమైపోయినాయంట? 2 జీవరాశులు ఏకైపోయాయి. నేటి రాశులు ఏకమైపోయాయి. ఫరో కానీ
అతని సైన్యము కానీ అతని సేనలు కానీ అందరూ ఏమైపోయారంట, ఎర్ర సముద్రం మధ్యలో వాళ్ళందరూ కూడా నాశనం అయిపోయారు. అంటే ఇప్పుడు మీరు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? దేవుడు ఐగుప్తు నుంచి ఫిలిస్తీన్ల మార్గం గుండా కాకుండా, ఐగుప్తు నుంచి మంచి మార్గం గుండా కాకుండా, ఐగుప్తు నుంచి సముద్రం మార్గం గుండా ఎందుకు పంపించాడు తెలుసా? సముద్రమే లేకపోతే వాళ్ళ శత్రువులు ఎప్పుడు వాళ్ళని తరుముతూనే ఉండేవాళ్ళు కదా. సముద్రం ఎందుకు? ఫరో సైన్యాన్ని నాశనం చేయడానికి. సముద్రమే లేదండి, ఏం జరిగేది? వీళ్ళు వెనకాల ఎప్పుడు జీవితాంతం తరుగుతూనే ఉండేవాళ్ళు. సముద్రం అనేది వాళ్ళకు ప్రమాదం అనుకున్నారు, కానీ ఆ సముద్రమే వాళ్ళకి రక్షణగా దేవుడు మార్చాడు. వెనకాల వాళ్ళకు శత్రువులు లేకున్నట్లుగా, వాళ్ళ శత్రువుల సేనను నాశనం చేయడానికి ప్రమాదకరమైనటువంటి అనుకున్న దాన్ని దేవుడు వాళ్ళకి రక్షణకరంగా మార్చాడు. అలాగే మన జీవితాల్లో కూడా ఏ సంఘటన జరిగినా దానివల్ల దేవుడు మనకి మేలే చేస్తున్నాడు అనుకోవాలి తప్ప ఇది నాకు కీడు అని ఎప్పుడు కూడా అనుకోకూడదు. ప్రతి కీడు వెనుక దేవుడు మేలు దాచించాడు. అందుకే పౌలు గారు చెప్పాడు, ఇది వారికి దృష్టాంతములుగా సంభవించి ముందున్న మనకి బుద్ధి కలగటానికి ఇవన్నీ రాయబడి, మనకి బుద్ధి కలగటానికి రాయబడింది మాటలని. ఈ మాటల్లో మనం 4 నేర్చుకున్నాం. దేవుడు వారు శత్రువైనటువంటి ఫరో సైన్యాన్ని ఎర్ర సముద్రంలో నాశనం చేసి ఇక ఎప్పటికీ ఏళ్లతో సమస్య లేకుండా దేవుడు తీసే ఆ కార్యం ఎప్పుడు జరిగిందంటే, ముందు 3 పనులు వాళ్ళు చేస్తే 4వ పని దేవుడు చేశాడు. ముందు పనులేంటి? వాళ్ళు అనుకున్న మార్గం కాకుండా దేవుని మార్గంలో వాళ్ళు నడిచారు. రెండవది, వెనకాల శత్రువులు కనపడుతున్నా వాళ్ళు ఏమాత్రమను కూడా విశ్వాసాన్ని కోల్పోలేరు. మూడవది, ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినా వాళ్ళు భయపడి వెనక్కి వెళ్లకుండా ధైర్యంగా ముందుకెళ్ళారు. వాళ్ళ విధేయత, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ ధైర్యం వాళ్ళ జీవితంలో దేవుని వల్ల ఆ కార్యం చేయించగలిగింది. మరి ఇప్పుడు కూడా ఇది మన గుణపాఠం, మనకు పాఠం. దీనిని బట్టి కూడా ఇంకా మనం దేవుని మార్గంలోకి పూర్తిగా వచ్చామా? సగమే వచ్చాము. కొందరైతే ఒక కాలే వేశారు, పూర్తిగా 2 కాళ్ళు పెట్టలేదు. కొందరైతే ఇంకా లోకంలోనే ఉండి దేవుడు ప్రేమించాలనుకుంటున్నారు. ఫిలిస్తీన్ల పట్టణానికి వెళ్తే దేవుని కాపుదల ఉండదు. ఈ దేవుడు చెప్పినటువంటి ఈ మార్గంలోకి వస్తేనే దేవుని కాపుదల. మరికొందరు అంటే కనపడుతున్న దృశ్యాలను చూసి విశ్వాసాన్ని కోల్పోతున్నారు. దేనికి నువ్వు ఆగిపోవద్దు, ముందుకు సాగు, ధైర్యముగా ఉండు. దేవుడు మన జీవితాలను కూడా గమ్యానికి చేరుస్తాడు. వాళ్ళ గమ్యం కానాను, ఐగుప్తు నుంచి కానానికైతే మన గమ్యం భూలోకం నుంచి పరలోకం. పరలోకం వెళ్ళే వరకు కూడా దేవుడు మనల్ని పోషిస్తాడు, ప్రేమిస్తాడు, సంరక్షిస్తాడు. అలా సంరక్షించాలంటే మనం క్రీస్తునందు బాప్తిసం పొందిన వాళ్ళై, క్రీస్తు సంఘంలో సభ్యులుగా చేయబడిన వాళ్ళై, సహవాసమందు ఎప్పుడు ముందుకు కొనసాగాలి తప్ప వెనక్కి ఆగిపోకూడదు. అలాంటి వారిగా మనం అందరం కూడా కొనసాగుదాము. దేవుడి మాటలు మనందరి హృదయాల్లో ఫలింపు చేయనుగాక. ఆమేన్. ఆసక్తిగా మీ అందరికీ కూడా క్రీస్తు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను.